నమస్తే అన్న, ఎట్లున్నావు? అందంగా ఉన్నా బుజ్జి, హీరోలా ఉన్నా అన్న. నీకు నువ్వే అనుకుంటావు అన్న హీరో అని చెప్పేసి. సరదాగా జనరల్గా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక 10 మంది కలిసి 5గురు కలిసి ఒక షో చేస్తారు, లేకపోతే ఒక ఈవెంట్ చేస్తారు, ఒక మ్యూజికల్ నైట్ చేస్తారు. బట్ ఇదేంటంటే అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఏకమై ఒక స్టేజ్ మీద కనబడడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇండియాలోనే ఒక ఫస్ట్ టైం అని నేను అనుకుంటాను. దీనికి మధుప్రియ తర్వాత అజయ్ వాళ్ళు, విజయ్ వాళ్ళందరూ కూడా ఇంత సపోర్ట్ చేసి ఒక హోస్ట్గా అమ్మాయి కూడా మధుప్రియ ఆర్గనైజ్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి చేయడం అంటే చాలా అదృష్టం. ఇది అంటే కళాకారులకు భేదాభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటా అంటే తెలియకుండా. బట్ దీంతో పటాపంచలై తిరిగి అందరూ కూడా ఒక వేదిక మీద ప్రదర్శిస్తా అంటే ఆడియన్లు ఎంతో ఆనందపడతారు. అంటే అరే ఈమె ఈ పాట పాడింది, అరే ఆ పాట పాడదు, ఇది ఈ పాట పాడినాం ఈమెనే కదా, అరే ఇప్పుడు మనం పెళ్లికి పోయినాం మా పాటినాము ఇది కదా, ఇట్లా తెలుస్తా అంటే అట్లా 50-60 మంది అట్లా పాడతా అంటే అసలు ఆ వేదిక ఎలా ఉంటుంది, దాని కథ కార్ఖానం ఎట్లుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఇప్పుడున్న కాలంలో సినిమా పాటలు కానీ డీజే బీట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ఫోక్ పాటలను ఏమన్నా డామినేట్ చేసే విధంగా మీకు అనిపిస్తున్నదా? అంటే మీరు ఒక సింగర్ గా చెప్పండి. 100% అనిపిస్తాయి. ఎందుకు తెలుసా, ఒకప్పుడు ఫోక్ సాంగ్ పెట్టడానికి సినిమాల్లో చాలా మంది వెనకాడేది. బట్ ఇప్పుడు ఫోక్ సాంగ్ పెట్టకపోతే సినిమా లేదన్నట్టుగా భావిస్తాం. ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు మనం ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నాం. ఒక ఫోక్ సాంగ్ పెట్టినామంటే సినిమా హిట్ అవుతుంది. 100% కరెక్ట్. పాట వల్లనే సినిమాని గుర్తుపడతారు. ఎస్. తర్వాత ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో ఏదైనా సిచ్యువేషన్ చెప్పేటప్పుడు ఆ ఛానల్లో ఆ పాట ఉంది చూడు, ఆ టైప్ ఉండాలి మన సినిమాలో. సో ఒకప్పుడు జానపదం అంటే ఏదో పల్లెల్లో పాడుకుంటారు, ఏదో పాడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అసలు అందరూ పల్లెల్లో పోయేటప్పుడు వినేటట్టు పాడుకుంటారు అన్నట్టు తయారైంది ఇప్పుడు.